కర్నూలు నగరంలో వికాస్ సెక్షన్ కాలనీలో పెన్షన్ పండుగ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెన్షన్ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాట విధంగానే 3,000 పెన్షన్ రూపాయలను 4,000కు పెంచారని చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ 250 పెంచుకుంటూ 5 ఏళ్లతో చేశాడని, చాలా దారుణమని జగన్పై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 సంతకాలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందని అన్నారు. 4,000 మరియు 2 నెలలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. మన ప్రియతమ శాసనసభ్యులు నమస్కారాలు. అలాగే మన జిల్లా పెద్దలు, కార్పొరేటర్లు మరియు పాత్రికేయ మిత్రులు, 1వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా అయితే మన వీకర్ సెక్షన్ కాలనీలో ఇక్కడ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేటువంటి మేము చేసుకుంటూ ఉన్నాము. ప్రతి ఇంటికి కూడా పెరిగినటువంటి పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతామని, 4,000 రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి పెన్షన్ మీకు అందరికి ఇచ్చి మీతోటి మాట్లాడి మీతోటి ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి మన గౌరవ పట్లతో ధన్యవాదాలు తెలియజేసింది ముందు కోరుతూ ఉన్నాను. మన అమ్మ మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డయాలిసిస్ పేషెంట్లు, ఇట్లా ప్రతి ఒక్క దాదాపు 28 రకాల పెన్షన్లను మనకి ప్రభుత్వము తెలియజేస్తారు, మాట్లాడతారు. అలాగే నగర కమిషనర్ రామచంద్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకుంటాడని మేము ఎప్పుడూ చెప్తున్నాము. అలాగే పింఛన్ 4,000 మీ దగ్గరకు వచ్చి ఇస్తామని చెప్పాము, అలాగే ఇస్తున్నాము. మా గవర్నమెంట్ రాకముందే ప్రతి 3 నెలల కిందటి నుంచే మీకు అందరికీ నెలకు ఎక్కువనే పెంచుకుంటూ వచ్చాము, 4,000 లాగా. అలాగే పెంచిన పింఛన్తో పాటు ఈరోజు 7,000 రూపాయలు పింఛన్ మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఏవైతే పథకాలు పెట్టాడో ఆ పథకాలు కానీ తెలియజేస్తున్నాను. మనము ఏదో అవతల వాళ్ళు మాట్లాడినారని తొందరపడి వద్దు, కొంచెం భయం. ప్రతి ఇచ్చిన మాట తప్పడు బాబు గారు, అది బాబు గారే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిలవడ ఫోటో మా సైడ్ నుంచి మేమా ఓకే డన్. సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన అడ్మిన్ తారక్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్ గారికి, అలాగే మన మహిళా అధ్యక్షురాలు నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడికి విచ్చేసిన స్టాఫ్ కు, సోదర సోదరి మండలందరికీ, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అఫీషియల్ గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది ఇది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ ఎంతో నమ్మకంతో ఒక ఆడపడుచులా, మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి 3వసారి
ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేరకు ఆయన ఈ రోజు మనకు జూలై 1వ తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనుంది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు. అటువంటిది మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నారు. ఇది సంతకాలు పెట్టాడమ్మా. మొట్టమొదటిది మన పిల్లలంతా చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి పై 16,347 పోస్టులకి ఆయన ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మన పిల్లలందరినీ చదివించుకున్నాం, ఎవ్వరికి ఉద్యోగాలు లేవు. మేము ఇంటింటికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు, అమ్మా మేము కష్టపడి చదివించుకున్నాం, ఇప్పటికి కూడా ఇంకా మా పిల్లల్ని మేమే పోషించాలనా, కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఉద్యోగాలు ఇప్పివ్వండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన డిఎస్సీనే కాబట్టి పోయినసారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. చాలా మంది ఏజ్ అయిపోయి కూడా చాలా ఇబ్బందులు. ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసిన శ్రీమతి గౌరవ చంద్రారెడ్డి గారికి ఒక్క నెలలోనే గెలిచి ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే మీకు 1000 రూపాయలు పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే లాస్ట్ గవర్నమెంట్ లో 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు పెంచుకుంటూ 4 ఏళ్ళు అని చెప్పేసి మళ్ళీ కరోనా అని చెప్పేసి మధ్యలో 5 ఏళ్లకు 3,000 రూపాయలు పెంచడం జరిగింది. సో బాబు గారి పనితనం ఇలా ఉంటుంది. మనందరం కాస్త వెయిట్ చేస్తే మిగిలిన పథకాలు కూడా అన్ని అమలు చేస్తారు బాబు గారు. మనందరం ఈ రాష్ట్రానికి ఎంతో సహకరించాలి గవర్నమెంట్ కి. ఇక్కడికి ఈ అవకాశం నాకు ఇచ్చిన థ్యాంక్స్. 47 స్వాగతం సుస్వాగతం. అక్క గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామక్క. ఈ జిల్లాలోని ఏకైక ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన అక్క గారు 40,591 మెజార్టీ ఇచ్చిన ఈ పార్టీ ప్రజలకు, ఈ 37,000 ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తు రాష్ట్రంలో 3వసారి చంద్రబాబు 4వసారి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ స్టేజ్ మధ్య ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకా ముఖ్యంగా ఏమంటే ప్రజలకు తెలియదు, ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం పైన మన సార్ గారు చెప్పిన విధంగా 1వ తారీఖు ఖచ్చితంగా 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాల్సిన పద్ధతి ప్రకారమే జరగడం జరుగుతుంది. ఎందుకంటే దానితో పాటు ఏప్రిల్ మే జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ జూలై 3 నెలలు 3,000 రూపాయలు, ఇది 3,000 రూపాయలు పెంచి 1,000 రూపాయలు 4,000 రూపాయలు 7,000 రూపాయలు అక్షరాల ఈ రోజు పొద్దున 6 గంటలకి మేము స్టార్ట్ చేయడం ఉంది, చంద్రబాబు సీఎం గారు స్టార్ట్ చేయడం ఉంది, అత్తగారు గారు స్టార్ట్ చేయడం. ఇటు చూడండి చల్లే. ఓకే.